సింహరాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి రవి భగవానుడు, రాశిలోనే కేతు సంచార స్థితి, తృతీయంలో శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, సత్ప్రవర్తన, తల్లిదండ్రులతో, గురువులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో సత్ప్రవర్తన అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు అర్ధాష్టమంలో సంచారం చేయనప్పుడు యంత్రాలతో, ఆయుధాలతో, మాటలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ప్రభుత్వపు అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. లేకపోతే అనేక రకాలమైన భారీ మూల్యం చెల్లించక తప్పదు. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో రాహు, అష్టమంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. అలాగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వ్యయంలో జలరాశిలో మిత్రస్థానంలో సంచారం చేయనప్పుడు ఓపిక, పట్టుదల, కార్యదీక్షణ, సంపూర్ణ కఠోరమైన సాధన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇలాంటి కాల సమయంలో మహాదేవుడి దగ్గర ఎర్రటి గుమ్మడికాయను కూష్మాణ దీపంగా ఏర్పాటు చేసుకొని పూజ చేసి, అలాగనే విశేషం నవధాన్యములను నానబెట్టి నవధాన్య సహిత మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని ఈ నవధాన్యములను, ఈ దీపాన్ని బ్రాహ్మణోత్తముడికి దానము చేయడం వలన సకల మృత్యు, అపమృత్యు, నరదృష్టి, శత్రుదృష్టి, ఈతిబాధ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ దోష నివారణ కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే సింహరాశిలో ఉండబడినటువంటి ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారు, పెట్టుబడులు, బ్యాంక్ సెక్టార్లో ఉండబడిన వారు, సంపూర్ణ సినిమా రంగాల్లో ఉండబడిన వారు, సృజనాత్మకతమైన రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపచేసేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇలా ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ అనేక ప్రసార మాధ్యమాలలో మీరు చేయని తప్పుకు, మీరు షేర్ చేసిన పాపానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి కూడా గమనించాలి.